చీటీలు ఎవరి దగ్గర సార్? ఈవిడ దగ్గరే సార్. లేదు ఈవిడ దగ్గరే సార్. చచ్చిపోతాను చచ్చిపోయి నేను ఎట్టేస్తాను అలాగే పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది. నా పేరు వరలక్ష్మి సార్. నేను ఉండేది హైదరాబాద్లో ఉంటున్నాను సార్. నేను హైదరాబాద్లో ఉంటే మళ్ళా చిన్నతల్లి ఇక్కడ ఉన్నది సార్. మళ్ళా చిన్నతల్లి ఇక్కడ సత్యవతి కనక శివ గణేష్ వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. వచ్చి పిల్లలతో ఉన్నావు 5ో 10 దాచుకుంటే బాగుంటుంది, ఏదైనా సరే పిల్లలతో ఉన్నప్పుడు ఎలాగ ఉంటుందని ఏమైందని అనేసి నాకు చెప్పారు. చెప్తే లేవనక్క మరి ఎలాగ ఉంటుందో నాకు తెలియదంటే వేసుకుంటే నేను మొదటి నుంచి చీట్లు వేసుకున్నా ఉన్నదానివే కదా, అప్పుడు వేస్తే ఏమైందని అంటే 5 లక్షల చీటీ నేను ఒకటి వేసాను. మా మేడ మీద ఉన్న వాళ్ళు 2 తోటికోడలు ఉన్నారు, మా మేడ మీద ఫ్రెండ్స్, వాళ్ళ చేత ఒక 5 లక్షలు వేయించాను. అలాగే మా చెల్లికి 5 లక్షలు మా బావ చేత వేయించాను. మా చెల్లికి 3 లక్షలు వేయించింది. మొత్తం అలాగే 23 లక్షల చీటీలు కట్టాం సార్. 23 లక్షల చీటీలు కట్టాక పాడుకుందాము పాడతామంటే మా వీళ్ళందరూ కలిసి నీకు బుర్ర పాడైపోయిందా, ఎందుకు నష్టాన్ని పాడుకుంటున్నావు, ఆగు అని చెప్పారు సార్. నేను ఉండేది హైదరాబాద్. ఫోన్పేలు పంపించేదాన్ని, మా చెల్లి ద్వారా పంపించేదాన్ని డబ్బులు, మా ఆయన ద్వారా కూడా పంపించేదాన్ని, మా చెల్లి వాళ్ళ మరిదిల ద్వారా కూడా పంపించేదాన్ని. అయితే ఇంత చేసిన తర్వాత లాస్ట్కి చీటీలు పాడినప్పుడు డబ్బు నాకు ఇవ్వు అని అనేసి నేను వచ్చేటప్పటికి నీకు నువ్వే అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అన్నది. లేదు నాకు ఇవ్వనండి. ఇంటికి మీదకి వచ్చినప్పటికి పోలీసు వాళ్ళని ఫోన్ చేసి సార్, ఆమె ఫోన్ చేసేది. ఫోన్ చేసి పోలీసు వాళ్ళు పిలిపించింది. పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఫస్ట్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ సార్ సిఏ గారు, ఆ సీఏ గారి సమక్షంలో జరిగింది. 3 నెలలు టైం ఇచ్చింది. మళ్ళీ అన్నది లేదు 3 నెలలు కాదు, దాడి రమేష్ గారు సమక్షంలో 89 ఏదో అవార్డు ఉంది సార్ గోపాలపట్నంలోని. ఆ దాడి రమేష్ గారి సమక్షంలోని మా కార్పొరేటర్ సార్, కార్పొరేటర్ అయితే వాళ్ళ సమక్షంలోని అతని సమక్షంలోని వీళ్ళ కొడుకు వీళ్ళకి ఈ వీధిలో ఉన్న వాళ్ళకి ఇద్దరు అప్పుడేం చేయాలి అమ్మకు బాగాలేదు సార్. కార్పొరేటర్ ఏమన్నారు సార్, వాళ్ళ సమక్షంలో కూర్చోబెట్టి మేము 3 నెలలు టైం ఇస్తున్నాం, సీఏ గారు కూడా మాట్లాడి కార్పొరేట్ సమక్షంలో మాట్లాడమని చెప్పారు సార్. అయితే 3 నెలలు టైం ఇచ్చి 3 నెలల్లోని మీరు ఇస్తానని చెప్పారనేసి రాసి మాకు అలాగైతే నమ్మకాలు లేవని మేము అన్నాం సార్. అది జరిగి 2022లో జరిగింది. 22లో నాకు చీట్ ఇవ్వాలి సార్, 23 కూడా అయిపోయింది. రాసి ఇచ్చారు సార్, నోట్లునే రాసిచ్చింది, వాళ్ళ సమక్షంలోనే నోట్లు రాసిచ్చింది సార్. మళ్ళీ ఆ 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగాను సార్ ఆగస్టులో, అంటే మేలో రాసిచ్చింది. అలాగే మళ్ళీ ఆగస్టు వరకు టైం పెట్టింది. ఆగస్టులో వెళ్ళి అడిగితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఆమె ఫోన్ చేసింది. అయితే మళ్ళీ దాడి రమేష్ గారి సమక్షంలోనే జరిగింది. మళ్ళీ 3 నెలలు అంటే టైం ఇవ్వమ్మా అన్నారు. మళ్ళీ 3 నెలలే మళ్ళీ వచ్చాం సార్. అలాగే 2022 అయిపోయింది, 2023 అయిపోయింది, 2024 నడుస్తుంది సార్. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే తీసుకెళ్ళాం సార్. 4-5 సార్లు కార్పొరేషన్ దృష్టిలోకి వెళ్ళాం సార్. అతని సమక్షంలోని చాలాసార్లు అడిగాం సార్. అతను కూడా అన్నారు ఈమెకి ఎలా కాదు సీఏ గారి దగ్గర పెట్టించాలి, మాట్లాడించాలి, ఇలా చేస్తుంది అనేసి సరే అని అన్నారు. మళ్ళీ ఇంకో 2 నెలలు టైం అడిగారు అతను కూడా.
అతను బాగా హెల్ప్ చేశారు సార్, చేయలేదని కాదు. కానీ మాకైతే ఇవిడైతే 2 చేతులు దండం పెట్టేసిందంటే ఇవ్వలేదు సార్. చాలా సార్ ఇలా రావడం మేము ఇక్కడ అడుగు పెట్టినప్పటికీ పోలీస్ స్టేషన్కి ఆమె వెళ్ళిపోతుంది సార్. వరకు అయితే 5 సీట్లు 6 సీట్లు నేనే ఇప్పించాను సార్. అయితే ఇప్పుడు కానీ టోటల్ అమౌంట్ 2 కోట్ల వరకు వస్తున్నారు సార్. 2 కోట్ల వరకు వస్తున్నారు. అందరూ కదిలి వస్తున్నారు సార్. ఆవిడ చూసి 2 కోట్లు అంటే సార్ మేము ఇక్కడ ఉండి 20 సంవత్సరాల నుంచి ఆవిడ చీట్లు వేస్తున్నారు సార్. ఆవిడ వీళ్ళందరూ డబ్బులు నేను మేడ మీద ఉన్న వాళ్ళకి నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరి చేత వేయించాను సార్. నా పిల్లలతోటి నేను ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు సార్. నేను ఏ న్యాయ కొట్టుకోవాలో నాకైతే తెలియట్లేదు. నాకు న్యాయం జరగాలి సార్. నాకు 3 ఆడపిల్లలు హైదరాబాద్లోనే చదువుతున్నాను సార్. అక్కడి నుంచి నా పిల్లలు కూడా ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చారు. నేను ఇప్పుడు నాకు కూడా న్యాయం జరగాలని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం అయితే జరగలేదు సార్. వీళ్ళ మట్టికి ఇంకా న్యాయం చేయరు సార్. నాకైతే అర్థమైపోయింది. మరి ప్రస్తుతానికి మీరు పోలీసులు న్యాయం చేయాలంటారు. మీరు ఏ విధంగా మీరు దీనిపైన మీ డిమాండ్స్ మీరు తెలియపరచుకోవాలి మీడియాకి? సార్ మరి మీకే తెలియాలి సార్, నాకైతే తెలియట్లేదు సార్. ఇది పై వరకు తీసుకొచ్చి నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. నన్ను నాకు హైదరాబాద్ ఇంట్లో ఉంచట్లేదు సార్. నేను ఎంతమంది చీటీ డబ్బులు పంపించాలి అందరూ కూడా తీసుకొచ్చాను. ఒక రోజంతా తీసుకొస్తాను. రాత్రి 11 గంటల వరకు వచ్చారు సార్. ఇప్పుడు చెప్పారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పట్టించుకోలేదు. మరి ఏ విధంగా మీరు ఇంకా దానిపైన దృష్టి సారించాలనుకుంటున్నారు? మీరు బాధితులు ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు సార్? నా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు సార్. నేను వేయించాను కదా సార్. మరి వాళ్ళందరికీ నేను 20 లక్షలు బాకీ అయిపోయాను సార్. నేను ఏ రకంగా ఇవ్వాలి సార్? నా అందరు తెచ్చి నా చేతికి ఇచ్చారు. నేను ఇది కట్టాను సార్. ఇంటికి వచ్చిన కదా నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది సార్. మీరు నిజంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎవరో పైనుంచి ఎవరు దాడి రమేష్ గారికి నేను పెట్టాను సార్. మీరు ఒకసారి అడగండి. మీరు ఏదైనా న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్. మీ కాలు మొక్కుతాను సార్. నేను నాకైతే వాటికి న్యాయం చేయండి సార్. నేను వాటికి హైదరాబాద్లో ఉంటున్నాను సార్. నాకు అసలు ఏ చీటీలు అవి ఇంతకుముందు ఇక్కడ వేసి ఉండేదాన్ని సార్. కానీ మా పిన్ని ద్వారా వేసాను సార్. మళ్ళా చిన్న తల్లి సార్ ఆవిడ మా పిన్ అవుతుంది. మా పిన్ వచ్చి వీళ్ళందరూ వచ్చారు సార్. మా ఎవరు సత్యవతి, శివగణేష్, సత్యవతి, కనకమహాలక్ష్మి ముగ్గురు మా ఇంటికి వచ్చారు సార్. హైదరాబాద్ వచ్చి వరలక్ష్మి పిల్లలతో ఉన్నావు, ఏదో చీటీ పట్టు వేసుకుంటూ బాగుపడతావు కదా నాకు చెప్పారు సార్. చెప్తే నేను 5 లక్షల చీటీ నేను 2 వేసాను. మా ఫ్రెండ్స్ చేత 2 వేయించాను సార్. 5 లక్షల చేత 5 లక్షలు వేయించాను సార్. వేయించిన తర్వాత మా చెల్లు చేత 3 లక్షలు వేసుకుంది. మా చెల్లెలు బాబా 5 లక్షలు వేసుకున్నారు సార్. వీళ్ళందరూ నా తరఫు నుంచి వేశారు సార్. వేసిన తర్వాత నా చీటీ డబ్బులు వేసి నేను చీటీ డబ్బులు పాడిద్దరు ఇవ్వమని చెప్తే ఎవరు ఇవ్వలేదు సార్. హైదరాబాద్ ఉన్న వాళ్ళ నుంచి నా ఇంటి మీదకి వచ్చి నా పిల్లలకి నాకు రోడ్డు మీద పెట్టేస్తున్నారు సార్. ఆ డబ్బులు నాకు ఇస్తాము ఇవ్వండి. నేను ఎంత తిరిగాను సార్. ఇంటికి రాబోదానికి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేస్తుంది సార్. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఆవిడే పోలీసుల దగ్గర ఫోన్ చేస్తున్నారు. పోలీసులు 3 సీఏ గారు 2 సీఏ గారు మారిపోయారు సార్. మళ్ళీ 3 సీఏ గారి దగ్గర కూడా అత్త కోళ్ళు వచ్చారు సార్. వచ్చి 3 నెలలు టైం అడిగారు సార్. 3 నెలలు టైం అడిగితే ఇప్పుడు ఏం ఎలక్షన్ అయింది సార్. అప్పుడు సీఏ గారికి వెళ్ళలేదు సార్. దాడి రమేష్ గారి దగ్గర కూడా పెట్టాను సార్. దాడి రమేష్ గారు 19 వాటర్ ఇక్కడే సార్ గోపాలపట్నం సార్. ఆ సార్ దగ్గర 89 వాటర్ సార్. అవును కార్పొరేటర్ సార్. అతని దగ్గర సమక్షంలోనే జరిగాయి సార్. మాకు నోట్లు కూడా రాసి ఇచ్చింది సార్. నీకు 3 నెలల్లో ఇస్తాను సమక్షంలో అన్న సీఏ గారు చెప్పారు. పెద్ద మనుషులో రాసుకోండి అని రాసుకున్నాను సార్. అప్పటికే నాకు న్యాయం జరగదు. పోలీసుల వల్ల న్యాయం జరగట్లేదు సార్. ఏ పెద్ద మనుషుల వల్ల కూడా న్యాయం జరగట్లేదు సార్. నాకు ఏం చేస్తారో తెలియదు సార్. నాకు 3 నాకు ఇవ్వాల్సింది 20 లక్షల దగ్గర ఇవ్వాలి సార్. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. మా ఆయనతో గొడవడుకుని హైదరాబాద్లో ఉంటున్నాను సార్. నన్ను మోసం చేయాలని పల్లాగా పట్టారు సార్. ఇప్పుడు నేను హైదరాబాద్లో కూడా ఉండడానికి నేను లేకుండా చేసింది సార్. నా డబ్బులు ఎగ్గొట్టితే పోయింది. అవతల 10 లక్షలు ఎగ్గొట్టింది సార్. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో నాకైతే అర్థం అవ్వట్లేదు సార్. ఏ పవన్ కళ్యాణ్ అన్న వస్తున్నారు, చంద్రబాబు నాయుడు వస్తారు. నాకు న్యాయం చెప్పమని చెప్తున్నాను సార్. చీటీ 3 లక్షలు చీటీ వేసుకున్నాను సార్. వేసుకొని 3 నెలలు మా మేనకోళ్ళ ఇంట్లో ఉంది సార్. చెప్పలేదు అసలు. నాకే కదా డబ్బులన్నీ కూడబెడుతుంది అనేసి నాకు ఒక ముక్క కూడా చెప్పలేదు. లేదంటే కట్టడమే మానేద్దరు. ఇంకా కొబ్బరి పంపింది సార్. 3 చీటీలు ఉన్నాయి అనగా ఇంకా కొబ్బరి పంపింది. చీటీ బ్యాలెన్స్ కట్టబెట్టి అనేసి పాడేసుకో నీ డబ్బుల్ని పాడేసుకొని నీకు ఇచ్చేది. పాడినాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సార్. ఇంక నేను కట్టడం మానేసాను సార్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఇదిగో 3 నెలలు, అదిగో 3 నెలలు, ఇదిగో 3 నెలలు, అదిగో 3 నెలలు. అందరికీ అదే వాయిదా
దందాలు వేసుకుంటూనే వస్తుంది సార్. ఏమి న్యాయం పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా వాళ్ళకే సలహాలు ఇస్తున్నారు కానీ వాళ్ళకే సమ్మతిస్తున్నారు. మాకేం చేస్తుంటే అన్ని ముద్ర పెట్టేసుకొని అన్ని చేసుకొని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేసుకొని రూపాయలు కష్టపడిన రూపాయలు మరిగి మా ఆయన తాపి పని చేస్తారు సార్. మాకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివిస్తాం సార్. పిల్లలు తినకంటాను ఏం పెట్టకంటాను ఈ మొంటకి పెట్టాం సార్ డబ్బులన్నీ. ఇలాంటి మొంటకి బేవర్స్ లంచ్కి పెట్టి తినబెడితే అసలు న్యాయం అన్న ఇంత కదా రూపాయి కూడా ఇవ్వలేదు సార్. ఇలా పరారు అయిపోయి ఇదిగో అంటుంది అదిగో అంటుంది. ఏమన్నా అంటే నన్ను తన్నేసడానికి వచ్చేస్తున్నారు అనేసి పోలీసులు రిపోర్ట్ ఇచ్చేస్తుంటే పోలీసులు కూడా వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. మా వైపున ఎవరు రావట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు. ఇలాంటి బోళ్ళంత మంది అవుతున్నాయి ఇలాంటివి జరుగుతుంది. ఏమి న్యాయం ఇలాంటి ఏమి ఇంకా న్యాయం జరగదా? ఇంకా అంత క్లోజ్ చేసాడు అని ఇంకా ఇలా బతికించిపోతున్నారు. ఊరి మీద ప్రజల మీద పడి ఇలాంటి బేవర్స్ లంచులు బతికించేస్తున్నారు. ఇలాంటి లంచులు ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగదా? బాబు చంద్రబాబు నాయుడు నీకు దన్న చేతి కోటి నాయన ఇలాంటి ఎదవలు ఏరిపారేయండి. మీరు ఏరిపారు తండ్రి పవన్ కళ్యాణ్ సార్, మీరన్నా కొంచెం మాకు న్యాయం చెయ్యండి. ఏవద్దు ఇది ఎక్కడ డబ్బు పెట్టింది ఎంక్వైరీ చేయించండి చాలు. మాకు ఎంక్వైరీ చేయించండి. మా డబ్బులు లేనో లేవు ఉన్నో లేవు ఎలా పోనీ ఆవిడ నష్టపడితే మమ్మల్ని తీసుకెళ్ళమంటున్నాం సార్. మీరు ఎక్కడ నష్టపోయారో మేము వెళ్ళి అడుగుతామని చెప్తున్నాం సార్. కానీ ఏమి చెప్పట్లేదు ఆవిడ. డబ్బు అంతా ఎక్కడ పెట్టింది సార్ అది. ఆ ఎంక్వైరీ ఏదో తేల్చాలి. ఇప్పుడు ఆ పోలీసులు కూడా వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. మమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు కానీ మేము ఇక్కడికి రాబోతే మాకేమి న్యాయం జరగట్లేదు. న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉంటాం. న్యాయం జరిగినా మేము ఇక్కడ ఉంటాం. మాకేం జరిగినా మాకైతే పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు సార్. మాకు తెలుసో తెలియక మేము చీటీలు అయితే వేసాము. మేము చాలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు కృష్ణార్జున్లాగా యుద్ధభూమికి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నేలడానికి వచ్చారు. మాకు న్యాయం చెయ్యండి. ఇలా చీటీల పేరుతో ప్రతి ఒక్కరును అలాగే ఒకరు చూసి ఒకరు లేని పేదలు కూలి పని చేసి కట్టుకుంటున్నారు పిల్లల కోసం. ఇలా దౌర్జన్యం చేసి ఎత్తేస్తున్నారు. లాయర్ నోటీసులు పెట్టేస్తున్నారు, కేసులు రాసేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరగబట్టి కోర్టులకి మాకు ఏమి న్యాయం జరగట్లేదు సార్. మాకు ఏం న్యాయం జరగట్లేదు సార్. అసలు కొంత ఏమంటున్నావు పోనీ నీకు నువ్వు ఎవరి దగ్గర నష్టపోతే అడుగుతావు అంటున్నావు కానీ అదే చెప్పట్లేదు సార్. ఆవిడ అదే చెప్పకుండా దాక్కుంటుంది. ఆ పోలీసులు సైడ్ చేసేస్తున్నారు సార్ వాళ్ళని. పోలీసులు ఎంత తిని పోలీసులు కూడా మాకు న్యాయం చేయట్లేదు సార్. పోలీసులు కూడా న్యాయం చేయట్లేదు. కోర్టులు చూసుకోమంటున్నావు. కోర్టుల చుట్టూ పళ్ళకి వెళ్తామా మేము, కోర్టుల చుట్టూ తిరుగుతామా మేము. కష్టపడిన రూపాయలన్నీ ఇలా తగలెట్టాం సార్. మీరు కూడా ఏమి ఇలాంటి ప్రజల్ని ఏమి చెయ్యలేరు. మీ వాళ్ళు కూడా కాదా పవన్ కళ్యాణ్ సార్? మీరు మీ ప్రభుత్వాన్ని వెళ్ళడానికని వచ్చారు. మీకు మంచి చేస్తాం, ప్రజా న్యాయం చేస్తామనేసి వచ్చారు. మీరు కూడా ఏమి మాకు న్యాయం ఏమి చేయలేరు. ఇలాంటి పిల్ల కనక ఆవిడ కొడుకు గణేష్, ఆవిడ కొడుకు, వీళ్ళిద్దరు మన కొడుకు ఏలుపాటు ముందుండి తోసాడు సార్. కొడుకే ముందుండి చేయించాడు అంత తల్లి చేత కొడుకుండి ముందుండి చేయించాడు. అంత కొడుకుదే పెత్తనం అంతాను ఉంటారు సార్. మొత్తం ఒక 100 మంది పైనే ఉంటారు చీటీలు కట్టిన. నాకు 3 లక్షలు సార్ నాది. అలా ఒక్కొక్కరిది 20 లక్షలు, 10 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఇంకా 50,000 చీటీ లేదు కదా సార్. లక్ష నుంచి స్టార్టింగ్. ఇంకా అలా వేసుకుంటూ జనాలు అందరూ అలా ఇంకో ఊరు నుంచి అలా కట్టుకున్నారు. అంటే ఇది 40 సంవత్సరాల నుంచి మొత్తం 2 కోట్లు 3 కోట్లు పైనే ఉంటుంది కానీ తగ్గదు. చీటీలు కొంతమంది ఏం చేస్తారంటే అవసరం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళే మళ్ళీ ఇంకో చీటీ వేస్తాను నీ డబ్బులకు వడ్డీ అనేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ చీటీ డబ్బుల నుంచి నీ చేత ఇంతకు వేస్తున్నాను ఇంకా లాభం వస్తుంది కదా. లాభం డబ్బులు కూడా మళ్ళీ చీటీ ఇంకా బ్యాలెన్స్ పంపించే నీ చీటీ ఇంకో 2 లక్షలు చీటీ వేసేస్తాను ఆ వడ్డీ డబ్బులు ఎట్టి అనేసి అందరికీ అలా మంచితనంతో చేసి ఇలా మోసం చేసింది. ఇలాంటి మీరు న్యాయం చేయలేరా పవన్ కళ్యాణ్ సార్? మీరన్నా మాకు న్యాయం చేయలేరు. ఇలాంటి పక్కలంటే ఉంటున్నాము. మా అత్తగారు చీటీ వేస్తున్నారు, దాన్ని పెట్టి మేము కూడా వేసాము. మా అత్త ద్వారా వేసాము. వేసినాక ముందంతా బాగానే ఇచ్చేది, తర్వాత 40 సంవత్సరాల నుంచి బాగా నడుపుతుంది కదా అని దీన్ని బట్టి మేము వేసాం. తర్వాత వేసి లాస్ట్కి ఫోన్ పైలే చేసాము. బుక్ కూడా రాసి ఇచ్చింది మాకు, బుక్కుల మీద రాసి పెట్టింది. సరేలేని లాస్ట్కి మేము పాడకుండా అలాగ వదిలేసాము.
వదిలేస్తే లాస్ట్కి మేము ఇలాగ ఇల్లు కట్టాలనుకుంటున్నాము, మరి ఏంటి మేము అప్పుల పాలు అయిపోతున్నాం, మరి ఏంటి అంటే సరే అయితే నువ్వు లాస్ట్ కట్టుకో అమ్మా తర్వాత ఇస్తానని అన్నారు. వేసిన తర్వాత నువ్వు ఇల్లు అయితే మొదలుపెట్టు ఇస్తానులే అన్నారు. అలాగనే 6 నెలలు వాయిదా, 3 నెలలు వాయిదా, 4 నెలలు వాయిదా అంటే సరే ఇస్తుందని ఆశపేద మేము వెళ్ళాం. లాస్ట్కి నువ్వైతే కట్టుకో అమ్మ అన్నది. అప్పు తెచ్చాను, నేను 10 లక్షలు అప్పు తీసుకొచ్చాను. సరే అప్పు తెచ్చాను కదా ఎంతో కొంత ఇస్తాను అంటుంది కదా, దాని మీద అలాగా వేసాను. అప్పు కట్టాను. లాస్ట్కి ఐపీలు పెట్టేసింది. ఐపీ పెట్టారా? ఇప్పుడు ఐపీ పెట్టారా? మీకు తెలుసా విషయం? తెలీదండి. అనగా విండం ఇలా పెడుతున్నది అని అన్నారు. అలా పెడుతున్నాను, నేను మీ మీద భయపెడుతున్నాను, వాళ్ళిద్దరు ముగ్గురు మీద పెడుతున్నాను అని అన్నది. ఆ భయానికి మరి ఏంటంటావు, నా డబ్బులు ఇస్తావా ఇవ్వ అన్నది. లాస్ట్ నా దగ్గర లేవు, ఏం చేసుకుంటావు చేసుకో అని అడిగింది. ఇక దానికి నేను ఏ సమాధానం చెప్పాలో, అవతల అప్పులు అయిపోయాము, మేము అవన్నీ వడ్డీలు కట్టలేకపోతున్నాం, ఏం చేయాలి ఏంటనంటే నువ్వేం చేసుకుంటావు చేసుకో అని అడిగిందండి. దానికి సమాధానం మీరు ఏం చేస్తారో ఆ పెద్దలు అందరూ కలిపి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.